ఆచి చికెన్ మసాలా. తెలంగాణ బీజేపీ ఆఫీస్ దగ్గర అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అటు బీజేపీ ఆఫీస్ ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్సీ బల్వూరి వెంకట్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీ, ఓవర్ టు యూ. బీజేపీ కార్యాలయం వద్ద తిరిగి హైటెన్షన్ నెలకొంది. ఒకసారి మనం విజువల్స్ కూడా చూడొచ్చు. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తల నాయకులు గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ ఈ రోజు దేశంలో విద్యార్థులకు యువకులకు సంఘీభావంగా శాంతియుతంగా ధర్నా చేస్తుంటే రాజీనామా లేకుండా సిగ్గు లేకుండా రాళ్లతో కర్రలతో దాడి చేస్తా ఉన్నారు. आज देश का युवाओं को और छात्रों को इंसाफ दिलाने के लिए हम शांतिपूर्वक బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు రావడం జరిగింది. బల్వూరి వెంకట్ మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు భారతీయ జనతా పార్టీ పైన ప్రొటెస్ట్ శాంతియుతంగా మేము చేస్తున్నాము. వాళ్ళు చేసే తప్పుకి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. రాజీనామా చేసే వారికి ఆ ప్రొటెస్ట్ ఇది మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా బీజేపీ కార్యాలయానికి ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడికి వచ్చినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తోంది. విజువల్స్ లో కూడా చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నారు. అటు గాంధీ భవన్ వద్ద కావచ్చు, దాంతో పాటుగా బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంతమంది కూడా ప్రయత్నం చేస్తారు. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం స్పందించి నరేంద్ర మోడీ గారు విద్యార్థులకు క్షమాపణ చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు మా ప్రొటెస్ట్ కొనసాగుతుంది. కొంచెం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అధికారంలో మీరుండి ధర్నా చేయడం మీకు కరెక్ట్ అంటారా? మేము శాంతియుతంగా వాళ్ళు ఏదైతే గాంధీ భవన్ దగ్గరకు వచ్చిర్రో, ఈరోజు కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. పేపర్ లీక్ జరిగింది. 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు దానిపైన స్పందించాల్సిన దానిపైన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ అయిందో దానికి సపోర్ట్ గా రాహుల్ గాంధీ గారు వెళ్లే ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ గారిని కూడా పోలీసులతోటి దారుణంగా డెమోక్రసీని కూని చేసే విధంగా డీటైన్ చేశారు. ఈ రోజు మేము చేసే ప్రొటెస్ట్ మా కోసమో కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమో కాదు, భారతదేశ యువకుల కోసం వారికి సంఘీభావంగా ఈ రోజు ప్రొటెస్ట్ చేస్తున్నాం. కానీ వాళ్ళ అహింసా మార్గంలో వాళ్ళు ఎంత చేసినా కూడా తప్పనిసరిగా ఏదైతే హింస మార్గంలో వాళ్ళు చేస్తారో అహింసా మార్గంలో న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. చూడొచ్చు అన్న, కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఎదురెదురు పడ్డారన్న. గాంధీ భవన్ ముట్టడికి వచ్చిండ్రు. బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చిండ్రు. లైవ్ వస్తుంది చూడండి. ప్రేమ్ తీసుకో. ఫ్రేమ్ పెట్టుకో. బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడం జరిగింది. ఒకరికొకరు
ఎదురు పడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులు ఏదైతే గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం ముట్టడికి రావడం జరిగింది. కొంతమంది కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, చూడొద్దాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు. దాంతో పాటుగా బలమూరి వెంకట్ కూడా బీజేపీ కార్యాలయానికి రావడం జరిగింది. బలమూరి వెంకట్ మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా బీజేపీ కార్యాలయానికి రావడం జరిగింది. ముట్టడికి సంబంధించి ఇరు వర్గాల మధ్య కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు మాత్రం నెలకొంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఒక్కసారిగా అటు ముట్టడికి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొంత ఓవరాల్ గా ఉద్రిక్త వాతావరణం మాత్రం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రేమేం లేదు, వేరే ఫోన్ నడుస్తుంది. ఓకే.